Hi TSAT viewers, welcome to crash course TSPSC Group 1 preliminary examination. Today's subject based on environment and topics biodiversity and conservation, India and world. So first question, ఓజోన్ సంబంధించిన క్వశ్చన్ మన రూపంలో ఇవ్వడం జరిగింది. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ట్రోపికల్ ఓజోన్ హోల్. ఫస్ట్ వన్, it is about 7 times smaller than the size of Antarctica. Second statement, it can be seen across all seasons unlike the hole over Antarctica which is visible only in spring. Third statement, it can lead to skin cancer and cataracts in the tropical population. So tropical ozone hole గురించి మనకు ఇచ్చారు క్వశ్చన్ అనేది. సో ఫస్ట్ ఏమిటంటే 7 times అంటే ఏదైతే ఈ ట్రోపికల్ ఓజోన్ హోల్ ఉందో ఇట్స్ అబౌట్ 7 times స్మాలర్ దెన్ అంటార్టికా సైజ్ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అండి. ఎందుకంటే అకార్డింగ్ టు రీసెంట్ స్టడీ ప్రకారం ఏంటంటే న్యూ ఓజోన్ హోల్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఓవర్ ద ట్రోపిక్స్ ఎట్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 30 degrees ఏమో సౌత్ అండి అండ్ 30 degrees ఏమో నార్త్. సో దీన్ని ఏమంటారంటే ట్రోపికల్ జోన్ అంటారు దీన్ని, ట్రోపికల్ ఓజోన్. సో ఈ ట్రోపికల్ ఓజోన్ ఏదైతే ఉందో హోల్ ఈజ్ అబౌట్ 7 times లార్జర్ దెన్ అంటార్టికా. అంటే అంటార్టికా కన్నా తక్కువ కాదండి, ఎక్కువగా ఉంది, లార్జర్ దెన్. సో 7 times లార్జర్ దెన్ సైజ్ ఆఫ్ అంటార్టికా. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఎందుకంటే ఇట్ కెన్ బి సీన్ అక్రాస్ ఆల్ సీజన్తో పాటు అన్లైక్ హోల్ ఓవర్ అంటార్టికా మరియు విచ్ ఈస్ విజిబుల్ ఓన్లీ ఇన్ స్ప్రింగ్. సో ఇట్ కెన్ లీడ్ టు స్కిన్ క్యాన్సర్ అవడం జరుగుతుంది అండ్ దాంతోపాటు క్యాటరాక్ట్ ఇన్ ద ట్రోపికల్ పాపులేషన్ కూడా. సో స్టేట్మెంట్ 2, 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలాంటి స్టడీస్ రీసెంట్గా స్టడీస్ ఇది రిపోర్టు అలా రావడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. సో రీసెంట్ స్టడీ ప్రకారం ఏంటంటే ఈ న్యూ ఓజోన్ హోల్ అనేది డిటెక్ట్ చేయడం జరిగింది. లాటిట్యూడ్ ఆఫ్ 30 degrees ఏమో సౌత్, 30 degrees ఏమో నార్త్. దీన్ని ట్రోపికల్ ఓజోన్ అంటారు. ఈ ట్రోపికల్ ఓజోన్ అనేది 7 times లార్జర్ దెన్ ఏమో అంటార్టికా అని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అపియర్స్ అక్రాస్ ఆల్ సీజన్తో పాటు అన్లైక్ దట్ ఆఫ్ అంటార్టికా. సో ఇది ఎప్పుడు విజిబుల్ అవుతుందంటే ఓన్లీ స్ప్రింగ్ అప్పుడే విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఈ ట్రోపికల్ ఓజోన్ హోల్ అనేది మేక్స్ ఆఫ్ 50% ఎర్త్ సర్ఫేస్ అండి, కుడ్ కాజ్ ఏ గ్లోబల్ కన్సర్న్ డ్యూ టు రిస్క్ అసోసియేటెడ్ విత్ ఇట్ అని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇట్ కాజ్ స్కిన్ క్యాన్సర్తో పాటు క్యాటరాక్ట్స్ అండ్ అదర్ నెగటివ్ ఎఫెక్ట్ కూడా రావడం జరుగుతుంది హెల్త్ పైన మరియు ఈకోసిస్టమ్ ఇన్ ట్రోపికల్ రీజియన్. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1, న్యూట్రియంట్ లీచింగ్ ఇన్ సాయిల్. సెకండ్ స్టేట్మెంట్, ఇంక్రీసెస్ ది pace of decomposition. Third statement, discoloration and loss of foliar biomass. Fourth one, upsets food web in the ecosystem. Fifth one, chronic bronchitis in human. So which of the given above are caused by acid rain? అంటే యాసిడ్ రైన్ వల్ల ఏమేమి అవుతుందని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏమి ఇచ్చారు, ఫస్ట్ న్యూట్రియంట్ లీచింగ్ ఇన్ సాయిల్ అంటే కరెక్టే అండి. సో యాసిడ్ రైన్ అనేది ఒక ప్రెసిపిటేషన్ ఆఫ్ యాసిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ అండి, ఇన్ ద మోస్ట్ బేసిక్ సెన్స్. అప్పుడు సో యాసిడ్ రైన్ అనేది మేడప్ ఆఫ్ అయిందంటే హైలీ యాసిడిక్ వాటర్ డ్రాప్లెట్స్ దట్ ఫార్మ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అంటే పర్టికులర్లీ ది డిస్ప్రపోర్షన్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ మరియు నైట్రోజన్ ప్రొడ్యూస్ బై కార్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్. సో న్యూట్రియంట్ లీచింగ్ ఇన్ సాయిల్ అంటే కరెక్టే ఉందండి. సెకండ్ ఏమి ఇచ్చారు మనకు, సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇంక్రీజ్ ద పేస్ ఆఫ్ డీకంపోజిషన్. సో ఇక్కడ ఇంక్రీజ్ అనేది అవ్వదండి. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఎందుకంటే పేస్ ఆఫ్ డీకంపోజిషన్ ఈజ్ స్లోడ్ బై ఇంక్రీజ్ ఇన్ అమోనియా ఇన్ ద సాయిల్ డ్యూ టు డిక్రీజ్ ఇన్ అదర్ న్యూట్రియంట్. అంటే ద నైట్రేట్ లెవెల్ ఇన్ ద సాయిల్ ఆల్సో అబ్జర్వ్ టు బి లోయర్. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ కాబట్టి మనం బీని డీని ఎలిమినేషన్ చేయవచ్చు. సో డిస్కలరేషన్ అనేది దాంతోపాటు లాస్ ఆఫ్ ఫోలియర్ బయోమాస్ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్. అండ్ 4th స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అప్సెట్స్ ఫుడ్ వెబ్ ఇన్ ద ఈకోసిస్టమ్ ఇది కాజ్ అవ్వడం జరుగుతుంది బై యాసిడ్ రైన్. అండ్ క్రోనిక్ బ్రాంచెస్ ఇన్ హ్యూమన్ కూడా కాజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో కాజ్ బై యాసిడ్ రైన్ అడిగితే ఇవన్నీ అండి. సో యాసిడ్ రైన్ అనేది ఒక ప్రెసిపిటేషన్ యాసిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ ఇన్ ద మోస్ట్ బేసిక్ సెన్స్. సో యాసిడ్ రైన్ అనేది
మేడప్ ఆఫ్ హైలీ అసిడిక్ వాటర్ డ్రాప్లెట్స్ అండి దట్ ఫార్మ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పర్టికులర్లీ డిస్ప్రపోర్షనేట్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్తో పాటు నైట్రోజన్ ప్రొడ్యూస్ బై కార్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ అప్పుడు. సో ఇన్ ద సాయిల్ ఏంటంటే ఇంటర్చేంజ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ విత్ న్యూట్రిషనల్ క్యాటైన్స్ సచ్ యాస్ పొటాషియంతో పాటు మెగ్నీషియం. సో ఇది కాజెస్ ఏమిటంటే న్యూట్రియంట్ లీచింగ్తో పాటు లివింగ్ ద సాయిల్ ఇన్ఫర్టైల్. సో ఇదంతా రిలేటెడ్ టు కాజ్ ఆఫ్ యాసిడ్ రైన్ సంబంధించింది. అండ్ మనకు అడుగుతుంటారు ఎగ్జామినేషన్ యాసిడ్ రైన్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. సో యాసిడ్ రైన్ ఏంటంటే హ్యాస్ అ పొటెన్షియల్ టు హార్మ్ వైడ్ రేంజ్ ఆఫ్ యానిమల్స్తో పాటు ప్లాంట్స్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. యాజ్ అ రిజల్ట్ ద ఫుడ్ వెబ్ అనేది యాజ్ ఎ హోల్ ఇన్ ఈజ్ డిస్ట్రప్టెడ్. సో ఎగ్జాంపుల్ కనుక యాసిడ్ రైన్ కనుక అడిగితే కెన్ కిల్ పైటో ప్లాంక్టన్ ఇన్ లేక్స్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోటోకెమికల్ స్మాగ్. సో ఫోటోకెమికల్ స్మాగ్ అనేది ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ సన్లైట్ రియాక్ట్స్ విత్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అండ్ at least one volatile organic compound in the atmosphere. Second statement, stubble burning, vehicular pollution and seasonal changes are the causes of its formation. సో ఫోటోకెమికల్ స్మాగ్ గురించి ఇచ్చారు కాబట్టి మనకు 2 స్టేట్మెంట్ అడిగారు. సో ఫస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ సన్లైట్ అనేది రియాక్ట్ విత్ నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ అట్లీస్ట్ 1 volatile organic compound అనేది ఇన్ ద అట్మాస్ఫియర్ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 కరెక్ట్. ఎందుకంటే ఈ ఫోటోకెమికల్ స్మాగ్ ఏదైతుందో స్టబుల్ బర్నింగ్ అండ్ వెహికులర్ పొల్యూషన్, సీజనల్ చేంజెస్ అనేది ఆర్ కాజెస్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్ అని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే వెన్ సన్లైట్ రియాక్ట్ విత్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అండ్ అట్లీస్ట్ 1 volatile organic compound ఇన్ ద అట్మాస్ఫియర్, దీన్ని ఏమంటే ఫోటోకెమికల్ స్మాగ్ అనేది ఫామ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్. సో ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే ఎప్పుడైతే సన్లైట్ అనేది రియాక్ట్ విత్ నైట్రోజన్ ఆక్సైడ్ అట్లీస్ట్ 1 volatile organic compound ఇన్ ద అట్మాస్ఫియర్, సో అప్పుడు ఫోటోకెమికల్ స్మాగ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కెమికల్ ఫార్మేషన్ ఆఫ్ ఎయిర్ బోర్న్ పార్టికల్స్ మరియు గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది అక్కర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఓన్లీ. సో టైప్స్ ఆఫ్ స్మాగ్ అనేది డస్ నాట్ రిక్వైర్ స్మోక్ ఆర్ ఫాగ్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఏదైతే ఈ టైప్ ఉందో, ఈ ఫోటోకెమికల్ స్మాగ్ ఉందో, సో దిస్ టైప్ ఆఫ్ స్మాగ్ అనేది ఏమైనా స్మోక్ మరియు ఫాగ్ అనేది రిక్వైర్ ఉంటుందా? నో, నాట్ రిక్వైర్డ్ స్మోక్ మరియు ఫాగ్. సో ఆటోమొబైల్, పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ ఆర్ ఆల్ రిలీజ్ నైట్రోజన్ ఆక్సైడ్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. సో పవర్ ప్లాంట్ అయినా, ఆటోమొబైల్స్ అయినా, ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ అయినా ఏం రిలీజ్ చేస్తుందంటే నైట్రోజన్ ఆక్సైడ్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఎన్విరాన్మెంట్లో. సో విఓసి అంటే వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ బై పెయింట్ రూపంలో, గ్యాసోలిన్ రూపంలో మరియు మెనీ క్లీనింగ్ సాల్వెంట్ రూపంలో రిలీజ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో స్టబుల్ బర్నింగ్ ఏదైతే పంజాబ్ మరియు హర్యానాలో ఎక్కువగా ఈ స్టబుల్ బర్నింగ్ సంబంధించిందో ఎక్కువగా రెస్పాన్సిబుల్ అనేది అవ్వడం జరుగుతుంది రిలేటెడ్ ఫోటోకెమికల్ స్మాగ్. సో రీసెంట్గా ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ వెహికల్ ఆన్ ద రోడ్, ద నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏమో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ వెహికులర్ ఎమిషన్ యాజ్ ఎ మేజర్ కాజ్ ఆఫ్ ఢిల్లీ రైజింగ్ ఎయిర్ పొల్యూషన్ అని చెప్పడం జరిగింది. సో అంటే విచ్ ఇన్ టర్న్ ఫ్యూల్ గ్రోత్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్. నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ ద వాటర్ పొల్యూషన్ కాజ్డ్ బై డిటర్జెంట్స్. వాటర్ పొల్యూషన్ కాజ్డ్ బై detergents. First one, it leads to bioaccumulation of nonylphenol. Second statement, it enhances the biodegradation of organic substances. Third statement, it destroys the external mucous layer of fish. Fourth statement, the eco-mark scheme provides accreditation ఆఫ్ అండ్ లేబలింగ్ ఫర్ డిటర్జెంట్. సో వాటర్ పొల్యూషన్ అనేది కాజ్ బై డిటర్జెంట్ అడగడం జరిగింది. ఇలా మనకు 4 స్టేట్మెంట్ ఇచ్చారు. సో అందులో మనకు సెకండ్ ఏమి ఇచ్చారంటే ఇట్ ఎన్హాన్సెస్ బయోడిగ్రేడేషన్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టాన్స్ అని చెప్పడం జరిగింది ఈ స్టేట్మెంట్లో. సో బయోడిగ్రేడేషన్ అనేది ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాలర్ కాంపౌండ్స్ బై లివింగ్ మైక్రోబియల్ ఆర్గానిజము. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే ఇట్ లీడ్స్ టు బయో అక్యుములేషన్ ఆఫ్ నానిల్ఫెనాల్ ఒకటి, అండ్ ఇట్ డిస్ట్రాయ్ ఎక్స్టర్నల్ ముకస్ లేయర్ ఆఫ్ ఫిష్ అండి, అండ్ ఈకో మార్క్ స్కీమ్
ఇది ప్రొవైడ్ అక్రిడిషన్ మరియు లేబులింగ్ ఫర్ డిటర్జెంట్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే వాటర్ పొల్యూషన్ కాస్డ్ బై డిటర్జెంట్ కనుక అడిగితే ఇవి. సో వాటర్ పొల్యూషన్ కాస్డ్ బై డిటర్జెంట్స్ హ్యాస్ become a big concern in the global context. So water pollution అనేది occur when harmful substances అవి ఏంటంటే often chemicals or microorganism contaminating stream అయినా, రివర్లో అయినా, లేక్లో అయినా, ఓషన్లో అయినా, ఆక్వైఫైర్ అయినా ఆర్ అదర్ బాడీ ఆఫ్ వాటర్ డిగ్రేడింగ్ వాటర్ క్వాలిటీ అండ్ రెండరింగ్ ఇన్ టాక్సిక్ టు హ్యూమన్స్ ఆర్ ద ఎన్విరాన్మెంట్. సో డిటర్జెంట్ అనేది ఒక surfactant or mixture of surfactant అండి that have cleaning properties in a dilute solution with water. అంటే ఈ డిటర్జెంట్ అనేది is a similar to soap అంటే it leads to bioaccumulation of nonyl phenol. సో nonyl phenol ఏంటంటే hazardous chemical present in detergent అనేది మీరు కోసం గుర్తుపెట్టుకోవాలి. it is known to enter water bodies food chain కూడా. సో bioaccumulates అనేది can pose serious environmental మరియు health రిస్క్ కూడా. సో ఇట్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఇన్ హ్యూమన్ అంటే బ్రెస్ట్ మిల్క్, బ్లడ్లో, యూరైన్ అండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రీప్రొడక్టివ్ మరియు డెవలప్మెంటల్ ఎఫెక్ట్స్ ఇన్ rodents. నెక్స్ట్ క్వశ్చన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972, ఫస్ట్ వన్, ఇట్ ప్రొవైడ్స్ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వేరియస్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ animals only. Second statement, Central Zoo Authority and Wildlife Crime Control Bureau are constituted under this act. Third statement, the act has been amended only thrice till today. సో ఏదైతే ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో దీన్ని ఇప్పుడు దాకా 1972 నుంచి ఓన్లీ 3 times దీన్ని అమెండెడ్ చేయడం జరిగిందని ఇచ్చారు మనకు. సో దీంట్లో ఎన్ని స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పడం జరిగింది మనకు. సో ఇది రాంగ్ అండి, స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. అండ్ దాంతోపాటు సెంట్రల్ జూ అథారిటీ మరియు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఆర్ కాన్స్టిట్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ అనేది మీకు ప్రీవియస్ క్లాస్లోనే మీకు చెప్పాను. సో ప్రీవియస్ క్లాస్లో ఎవరైతే వాచ్ చేసిన వాళ్ళకు మీకు 100% ఇది తెలిసి ఉంటుంది. సో 2 స్టేట్మెంట్ అనేది కరెక్ట్, ఎందుకంటే సెంట్రల్ జూ అథారిటీ మరియు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఆర్ కాన్స్టిట్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్. ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు, ఇట్ ప్రొవైడ్స్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వేరియస్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఓన్లీ. అంటే కొన్ని చెప్పాను మీకు స్టార్టింగ్లో, ఓన్లీ అన్నప్పుడు చాలా వరకు రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి. సో స్టేట్మెంట్ 2, 1 కూడా రాంగ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్, ఎందుకంటే వైల్డ్ లైఫ్ యానిమల్తో పాటు ప్లాంట్స్ కూడా. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1972 ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఇది ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ వేరియస్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్తో పాటు ప్లాంట్స్, మేనేజ్మెంట్ ఆఫ్ దేర్ హ్యాబిటేట్, రెగ్యులేషన్, కంట్రోల్ ఆఫ్ ట్రేడ్ ఇన్ వైల్డ్ యానిమల్స్, ప్లాంట్స్, ప్రొడక్ట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ దెమ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ రిలేటెడ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కనుక అడిగితే ఇలా అడగవచ్చు. సో ద యాక్ట్ ఆల్సో లిస్టెడ్ షెడ్యూల్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఎనిమల్స్ కూడా, అంటే దట్ ఆర్ అఫోర్డెడ్ వేరింగ్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్తో పాటు మానిటరింగ్ బై గవర్నమెంట్. సో సెంట్రల్ జూ అథారిటీ అనేది కన్సిస్ట్స్ ఆఫ్ టోటల్ 10 members అండి, ఇంక్లూడింగ్ చైర్పర్సన్ మరియు మెంబర్ సెక్రటరీ. అంటే అథారిటీ అనేది ప్రొవైడ్ చేస్తుందంటే రికగ్నిషన్ టు జూస్తో పాటు అండ్ ఈజ్ ఆల్సో టాస్క్డ్ విత్ రెగ్యులేటింగ్ జూస్ అక్రాస్ ద కంట్రీ. అంటే ఇట్ లేస్ డౌన్ గైడ్లైన్ మరియు ప్రెస్క్రైబ్స్ రూల్స్ అండర్ విచ్ యానిమల్ మే బీ ట్రాన్స్ఫర్ అమాంగ్ జూస్ నేషనల్, ఇంటర్నేషనల్. అంటే ఒక యానిమల్ని ఒక జూ నుంచి ఇంకో జూన్ లేకపోతే అంటే మన దేశం నుంచి ఇతర దేశాలు కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జూ ఏదైతే ఉందో అథారిటీ. సో ఇందాక చెప్పినట్టు ఏంటంటే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాక్ట్ త్రూ టు కంబాట్ ఆర్గనైజ్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ ఇన్ ద కంట్రీ సంబంధించింది. అండ్ ఈ యాక్ట్ని ఎన్నిసార్లు అమెండెడ్ చేయడం జరిగింది, 9 times అమెండెడ్ చేయడం జరిగింది. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1991 అప్పుడు ఈ అమెండ్మెంట్ స్ట్రెంథెన్ ద పెనాల్టీస్ మరియు ఫైన్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రిలేటెడ్ అఫెన్సెస్ మరియు ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది, ప్రొటెక్షన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ సంబంధించింది. అండ్ 2002లో ఏంటంటే దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ అమెండ్మెంట్ యాక్ట్లో ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ కమ్యూనిటీ రిజర్వ్స్ దాంతోపాటు కన్జర్వేషన్ రిజర్వ్స్ సంబంధించి దీంట్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ 2002లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏంటంటే అమెండెడ్ యాక్ట్ ఆఫ్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ కమ్యూనిటీ రిజర్వ్స్ రెండు సేమ్ అండి. అండ్ 2006లో ఏంటంటే వైల్డ్ లైఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2006లో ఏంటంటే ఈ అమెండ్మెంట్ దేని గురించి డీల్ చేస్తుందంటే ఇష్యూ ఆఫ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్తో పాటు ప్రొవైడెడ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. మనం ప్రీవియస్ క్లాస్లో దీని గురించి నేర్చుకున్నాము, NTCA గురించి. అండ్ దాంతోపాటు హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ గురించి, అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఆఫ్ 2006 అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఆల్సో మేడ్ ప్రొవిజన్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ టైగర్తో పాటు అదర్ ఎండేంజర్ స్పీసీస్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో టు డీల్ విత్ వైల్డ్ లైఫ్ రిలేటెడ్ క్రైమ్స్. సో 2022లో కూడా ఈ యాక్ట్ ఈ ఏదైతే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ఈ యాక్ట్ 6 ఇంక్రీజ్ ఏంటంటే స్పీసీస్ ప్రొటెక్టెడ్ అండర్ ద లాస్తో పాటు ఇంప్లిమెంట్ సైట్స్. సో ఒకప్పుడు ఏంటంటే 6 ఉండేది, ఇప్పుడు 4 రెడ్యూస్ చేయడం జరిగింది షెడ్యూల్స్ అనేది. షెడ్యూల్ 1 ఏమిటంటే కంటైన్ యానిమల్ స్పీసీస్ ఎంజాయ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అండి. అండ్ షెడ్యూల్ 2 ఏమిటంటే యానిమల్ స్పీసీస్ సబ్జెక్ట్ టు లెసర్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్. థర్డ్ ఏమో ప్రొటెక్టెడ్ ప్లాంట్ స్పీసీ, అంటే థర్డ్లో మనకు ప్లాంట్ వస్తుంది, ఇక్కడ 2 అంటే స్పీసీస్ సంబంధించి వస్తుంది. దాంతోపాటు 4th ఏంటంటే స్పెసిమెన్స్ అండర్ సైట్స్. సో ద యాక్ట్ పర్మిట్స్ ద యూజ్ ఆఫ్ ఎలిఫెంట్ ఫర్ రిలీజియస్ పర్పస్. సో రిలీజియస్ పర్పస్ అనేది యూజ్ చేయవచ్చు ఎలిఫెంట్స్ని, ఏనుగుని కూడా. సో చాలా వరకు దేవాలయాల్లో యూజ్ చేయడం జరుగుతుంది కొన్ని ఊరేగింపుగా. సో ద పెనాల్టీస్ అనేది హ్యావ్ ఆల్సో బై ఇంక్రీజ్ చేయడం జరిగింది జనరల్గా. అండ్ స్పెషల్లీ ఏంటంటే ప్రొటెక్టెడ్ యానిమల్ వయలేషన్. నెక్స్ట్ క్వశ్చన్ హీట్ వేవ్ సంబంధించి క్వశ్చన్ అనేది. సో అబౌట్ ద క్రైటీరియా ఫర్ డిక్లేరింగ్ హీట్ వేవ్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్, ఇఫ్ ద మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ఏ స్టేషన్ రీచెస్ అట్లీస్ట్ 30 degrees centigrade ఆర్ మోర్ ఫర్ ప్లేన్స్. సెకండ్ స్టేట్మెంట్, ఇఫ్ ద మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ఏ స్టేషన్ రీచెస్ అట్లీస్ట్ 40 degrees centigrade ఆర్ మోర్ ఫర్ హిల్లీ రీజన్. అంటే క్రైటీరియా ఫర్ డిక్లేరింగ్ హీట్ వేవ్స్ ఇన్ ఇండియా కనుక అడిగితే మనకు హీట్ వేవ్ ఈ మధ్య చాలా ఎక్కువగా న్యూస్లో చూస్తుంటాము, చాలా వడదెబ్బ సంబంధించిన హీట్ వేవ్ సంబంధించి. సో హీట్ వేవ్స్ ఏంటంటే ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ ఎక్సెసివ్లీ హాట్ వెదర్ మరియు దట్ కెన్ కాజ్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ హెల్త్తో పాటు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ కూడా. అంటే ఇండియా బీయింగ్ ఏ ట్రోపికల్ కంట్రీస్ పర్టికులర్లీ వల్నరబుల్ టు హీట్ వేవ్స్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే విచ్ హ్యావ్ బికమ్ మోర్ ఫ్రీక్వెంట్ మరియు ఇంటెన్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సో ద క్రైటీరియా ఫర్ డిక్లేరింగ్ హీట్ వేవ్స్ ఇన్ ఇండియా అంటే మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ స్టేషన్ రీచెస్ అట్లీస్ట్ అంటే 40 degrees ఆర్ మోర్ ఫర్ ప్లెయిన్ ఏరియాస్ అండి, ఇది ప్లెయిన్స్. అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ స్టేషన్ రీచెస్ అట్లీస్ట్ 30 degrees centigrade ఫర్ మోర్ హిల్లీ రీజియన్. సో మనకు ఇచ్చిన క్వశ్చన్ 2 రాంగ్, ఎందుకంటే ఇక్కడ ప్లెయిన్ ఇచ్చడం జరిగింది, ఇది ప్లెయిన్ కాదు, హిల్లీ రీజను 30 degrees centigrade అండ్ 40 degrees centigrade ఏమో ప్లెయిన్ ఏరియా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే హీట్ వేవ్స్ ఆర్ కాజ్డ్ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ అండ్ అర్బనైజేషన్. సో గ్లోబల్ వార్మింగ్ అనేది వన్ ఆఫ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ హీట్ వేవ్స్ ఇన్ ఇండియా ఈజ్ గ్లోబల్ వార్మింగ్. సో హీట్ వేవ్స్ కనుక అడిగితే ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ ఎక్సెసివ్లీ హాట్ వెదర్ that can cause adverse impact on human health అంటే the environment and economy. So India being tropical country particularly vulnerable to heat waves అంటే which have become more frequent and intense in recent year. So criteria for declaring heat waves in India కనుక చూస్తే maximum temperature ఏమో 40 degrees centigrade ఏమో ప్లేన్స్ ఏరియా అండి, అండ్ maximum temperature ఏమో 30 degrees centigrade ఏమో హిల్లీ రీజియన్. హీట్ వేవ్స్ అనేది కాజ్ డ్యూ టు ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ మరియు అర్బనైజేషను. సో గ్లోబల్ వార్మింగ్ అనేది వన్ ఆఫ్ ద ప్రైమరీ కాజెస్ ఆఫ్ హీట్ వేవ్స్ ఇన్ ఇండియా ఈజ్ గ్లోబల్ వార్మింగ్ విచ్ రిఫర్స్ టు ద లాంగ్ టర్మ్ ఇంక్రీజ్ ఎర్త్ యావరేజ్ టెంపరేచర్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్ ఏమిటంటే బర్నింగ్ ఫాజిల్ ఫ్యూల్స్, డిఫారెస్టేషను, ఇండస్ట్రియల్ యాక్టివిటీ. అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది కెన్ రిజల్ట్ ఇన్ హయ్యర్ టెంపరేచర్తో పాటు చేంజెస్ ఇన్ వెదర్ ప్యాటర్న్ అండ్ లీడింగ్ టు హీట్ వేవ్స్. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ వాటర్ నాయిస్ ఎమిషన్. Underwater noise emission. First one, the underwater noise pressure level is higher in western coast of Indian Ocean as compared to eastern coast. Second statement, the underwater noise can lead to better migration and mating patterns in marine animals. So manaku 2 statement ఇవ్వడం జరిగింది related to about underwater noise emission. సో ఈ 2 statement wrong అండి, ఎందుకంటే అండర్ వాటర్ సౌండ్ ప్రెజర్ లెవెల్స్ ఇన్ ఇండియన్ వాటర్ ఆర్ 102 నుంచి 115 డెసిబుల్ ఉంటుందండి, 102 నుంచి 115 డెసిబుల్స్. అంటే ద ఈస్ట్ కోస్ట్ లెవెల్ ఈజ్ స్లైట్లీ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ వెస్ట్. బట్ ఇక్కడ ఏమిచ్చారు
వెస్టర్న్ కోస్ట్ అనేది ఆఫ్ ఇండియన్ ఓషన్ కంపేర్ టు ఈస్టర్న్ కోస్ట్ ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ రాంగ్. స్టేట్మెంట్ 2 ఇవ్వడం జరిగింది, అండర్ వాటర్ నాయిస్ కెన్ లీడ్ టు బెటర్ మైగ్రేషన్ అండ్ మేటింగ్ ప్యాటర్న్స్ ఇన్ మ్యారైన్ యానిమల్స్ అని చెప్పడం జరిగింది. సో ఇది ఇంపాక్ట్ అండి, ఇంపాక్ట్ ఆఫ్ అండర్ వాటర్ నాయిస్ ఎమిషన్ ఆన్ మ్యారైన్ ఈకోసిస్టమ్ కనుక అడిగితే మేటింగ్ ఒకటి అండ్ అదర్ యాక్టివిటీస్. సో ఈ రెండు రాంగ్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే రైజింగ్ మ్యాన్ మేడ్ ఆంథ్రోపోజెనిక్ అండర్ వాటర్ నాయిస్ ఎమిషన్ ఫ్రమ్ షిప్స్ ఇన్ ద ఇండియన్ వాటర్స్ ఆర్ పోజింగ్ ఏ థ్రెట్ టు ద లైఫ్ ఆఫ్ మ్యారిన్ మ్యామల్స్. అంటే అండర్ వాటర్ ఏదైతే ఈ సౌండ్ ప్రెజర్ లెవెల్ ఉందో ఇన్ ఇండియన్ వాటర్స్ అనేది 102 నుంచి 115 డెసిబుల్స్, అంటే ఈస్ట్ కోస్ట్ లెవెల్ అనేది స్లైట్లీ హయ్యర్ ఉంటుందండి దెన్ దట్ ఆఫ్ వెస్ట్ కోస్ట్. సో ఇంపాక్ట్ ఆఫ్ అండర్ వాటర్ నాయిస్ ఎమిషన్ అనేది మ్యారైన్ ఈకోసిస్టమ్ కనుక అడిగితే అందులో ఫస్ట్ వన్ ఇంపాక్ట్ ఆన్ మేటింగ్ మరియు అదర్ యాక్టివిటీస్. సో మ్యారైన్ మామల్స్ లైక్ బెటిల్ నోస్ డాల్ఫిన్స్, మైనైటీస్, పైలట్ వేల్, సీలెన్స్ సంబంధించింది. దాంతోపాటు సెకండ్ వన్ ఏంటంటే మ్యారైన్ నాయిస్ ఫ్రీక్వెన్సీస్ ఓవర్లాప్ విత్ కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ స్పేసీస్. అంటే దీని ఏమంటారంటే మాస్కింగ్ అంటారు. అంటే ఇట్ కుడ్ హ్యావ్ లెడ్ టు చేంజ్ ఇన్ ద మైగ్రేషన్ రూట్ ఆఫ్ ద మ్యారిన్ స్పేసీస్ టు ద షాలో రీజన్ అండ్ ఆల్సో డిఫికల్ట్ ఇన్ ఫర్ దెమ్ టు గో బ్యాక్ టు డీపర్ వాటర్. మళ్ళీ డీపర్ వాటర్ వెళ్ళాలంటే చాలా డిఫికల్ట్ వాళ్ళకు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ కోఎగ్జిస్టెన్స్. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మరియు కోఎగ్జిస్టెన్స్. ఫస్ట్ వన్, ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సెకండ్ స్టేట్మెంట్ and FAO. Second statement, it facilitate dialogue and peer-to-peer learning across sector and actors in human wildlife conflict. సో మనకు 2 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పైన హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ కోఎగ్జిస్టెన్స్. సో ఈ 2 స్టేట్మెంట్ కట్టండి. సో దీన్ని ఆర్గనైజేషన్ ఏదంటే IUCNతో పాటు FAO. సో ఇది దేన్ని ఫెసిలిటీ చేస్తుందంటే డైలాగ్ అండ్ ఇట్ ఫెసిలిటేట్ డైలాగ్ అండ్ పీర్ లెర్నింగ్ అక్రాస్ సెక్టారు అండ్ యాక్టర్స్ ఇన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ కూడా. సో 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే హ్యూమన్ యానిమల్ వైల్డ్ కాన్ఫ్లిక్ట్ అనేది కొన్ని సిచ్యువేషన్ కనుక చూస్తే మనకు అగ్రికల్చర్ అంటే ఏదైతే కొన్ని ఫారెస్ట్ ఏరియా ఉంటుందో దానికి ముందు క్లియరింగ్ చేసిన తర్వాత డిఫారెస్టేషన్ చేయడము, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడము, లేకపోతే కొన్ని మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు అండ్ ఇలాంటి టైంలో ఏంటంటే కమింగ్ టు కాన్ఫ్లిక్ట్ విత్ వైల్డ్ యానిమల్స్ లీడింగ్ టు నెగటివ్ అవుట్కమ్స్ ఫర్ బోత్ హ్యూమన్స్తో పాటు యానిమల్స్ కూడా. సో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది అక్రాస్ ద వరల్డ్ అది ఒక మేజర్ ఛాలెంజ్ టు ద కన్జర్వేషన్ ఆఫ్ స్పేసీస్, మేకింగ్ కోఎగ్జిస్టెంట్ విత్ నేచర్ డిఫికల్ట్ అండ్ హిండరింగ్ బయోడైవర్సిటీ ప్రొటెక్షన్. సో స్టేట్మెంటు 1 to 2 కరెక్ట్. సో దీస్ ఆర్ ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మరియు కోఎగ్జిస్టెన్స్. సో ఇంకో ఇంపార్టెంట్ అనేది ఆర్గనైజేషన్ ఏంటంటే IUCNతో పాటు FAO మరియు UNDP కూడా అండ్ peer లెర్నింగ్ అక్రాస్ ద సెక్టార్తో పాటు యాక్టర్స్ ఆన్ ద టాపిక్ ఆఫ్ పార్ట్నర్షిప్ అండ్ కొలాబరేషన్ అక్రాస్ పీపుల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ వర్కింగ్ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బ్లాక్ కార్బన్. సో మనకు ఇచ్చింది బ్లాక్ కార్బన్ గురించి. అబౌట్ బ్లాక్ కార్బన్, 1, ఇట్ ఈస్ ఎ షార్ట్ lived pollutant. Second statement, it is the largest contributor to warming the planet. Third statement, it gets emitted from gas and diesel engines and coal-fired power plant. సో బ్లాక్ కార్బన్ గురించి ఇచ్చారు మనకు 3 స్టేట్మెంట్స్. ఫస్ట్ ఇది ఏమిటంటే బ్లాక్ కార్బన్ గురించి చెప్తాను. ఇది ఒక షార్ట్ లైవ్డ్ పొల్యూటెంట్ అనేది కరెక్ట్ అండి. అండ్ అన్లైక్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఏదైతే ఉందో బ్లాక్ కార్బన్ అనేది ఈస్ క్విక్లీ వాష్డ్ అవుట్ అండ్ కెన్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ ఇఫ్ ఎమిషన్ స్టాప్ అయినప్పుడు. సో ఆ డిఫరెన్స్ మీకు తెలుసుకోవాలి. అంటే అన్లైక్ హిస్టారికల్ కార్బన్ ఎమిషన్ ఇట్ ఈస్ ఆల్సో లోకలైజ్ సోర్స్ విత్ గ్రేటర్ లోకల్ ఇంపాక్ట్. అంటే ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు వార్మింగ్ ద ప్లానెట్ బిహైండ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే కార్బన్ డైఆక్సైడ్ తర్వాత ఏదైనా ఉందంటే బ్లాక్ కార్బను. సో స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు మనకు,
లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ అని చెప్పడం జరిగింది. వార్మింగ్ ద ప్లానెట్ అనేది రాంగ్, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ తర్వాత సెకండ్ ఇది. సో 2ని మనం ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇది ఒక షార్ట్ లైవ్డ్ పొల్యూటెంట్ అండి. సో అన్లైక్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్, ఈ బ్లాక్ కార్బన్ అనేది క్విక్లీ వాష్ అవ్వడం జరుగుతుంది, కెన్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ ఇఫ్ ఎమిషన్ స్టాప్ అయినప్పుడు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇది ఒక సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు వార్మింగ్ ద ప్లానెట్ బిహైండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ప్రైమరీ మార్కర్ టు అండర్స్టాండ్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ కాస్డ్ బై ఎయిర్ పొల్యూషన్. సో బ్లాక్ కార్బన్ ఏం అబ్జర్వ్ చేస్తుందంటే సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. అంటే దీనివల్ల ఏంటంటే అట్మాస్ఫియర్ని వార్మ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే వెన్ ఇట్ ఫాల్స్ టు ఎర్త్ విత్ ప్రెసిపిటేషన్ ఇట్ డార్కెన్స్ ద సర్ఫేస్ ఆఫ్ స్నో ఐస్ రిడ్యూసింగ్ దేర్ అల్బిడో రిఫ్లెక్టింగ్ పవర్ ఆఫ్ సర్ఫేస్, అంటే వార్మింగ్ ద స్నోతో పాటు హాస్టనింగ్ టు మెల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006 గురించి ఇచ్చారు. సో ఇట్ క్లాసిఫైడ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ ఇంటూ 3 categories. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఇంట్రడ్యూస్డ్ 4 stages into EIA cycle. థర్డ్ స్టేట్మెంట్, projects such as mining and thermal power plants requires mandatory clearance. సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో 2006 సంబంధించింది, మనకు 3 స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటేమో ఇట్ క్లాసిఫైడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇంటూ 3 categories. సో ఇది రాంగ్ అండి. అండ్ సెకండ్ ఏమి ఇచ్చారంటే ఎన్ని కేటగిరీస్ అంటే 2 categories. సో 2 categories, ఒకటి కేటగిరీ ఏంటంటే నేషనల్ లెవెల్ అప్రైజల్, ఒకటి సెకండ్ వన్ ఏమో స్టేట్ లెవెల్. సో ఇక్కడ మనకు 3 లెవెల్ ఇచ్చారు. సో 3 లెవెల్ రాంగ్ కాబట్టి మనం స్టేట్మెంట్ 1ని రిమూవ్ చేస్తే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే ఇట్ ఇంట్రడ్యూస్డ్ 4 stages ఇంటూ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సైకిల్. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే, థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రాజెక్ట్ సచ్ యాస్ మైనింగ్, థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది మ్యాండేట్ క్లియరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫ్రమ్ EIA నుంచి, మైనింగ్ ఒకటి, థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో యాజ్ పర్ UNEP, సో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రకారము EIA అనేది ఒక టూల్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఎన్విరాన్మెంటల్, సోషల్, ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ బిఫోర్ డిసిజన్ మేకింగ్. అంటే దీని ఒక ఏమైందంటే ప్రెడిక్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఎర్లీ స్టేజ్లో ఏదైనా ప్రాజెక్ట్ అయినా ప్లానింగ్ ఆర్ డిజైన్ ఆర్ ఫైండ్ వేస్ టు రెడ్యూస్ అడ్వర్స్ ఇంపాక్ట్, అంటే ఇంపాక్ట్ తగ్గించడానికి ముందరనే దీని ఒక ఏమండి అంటే తగ్గించడానికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఇంపాక్ట్ అనేది అయ్యే అవకాశం ఉంటే రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ సంబంధించింది. సో ఈ ప్రాసెస్ ఆఫ్ EIA కనుక అడిగితే అందులో ఇవ్వండి. ఒకటి స్క్రీనింగ్ ఫస్ట్, చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ EIA ఏంటంటే డిటర్మైన్స్ వెదర్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ రిక్వైర్స్ EIA అండ్ ఇఫ్ ఇట్ డస్ దెన్ ద లెవెల్ ఆఫ్ అసెస్మెంట్ రిక్వైర్డ్. అంటే దీనికి EIA ఏమన్నా కొన్ని ఏదైనా ఒక ప్రాజెక్ట్ దానికి ఖచ్చితంగా కావాలంటే ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు. అంటే ఒక ప్రాజెక్ట్కి స్క్రీనింగ్ చేస్తారు, అంటే EIA సంబంధించి చెప్తున్నాను. సో ఆ ప్రాజెక్ట్కి EIA ఖచ్చితంగా పర్మిషన్ కావాలని చూస్తారు. ఒకవేళ అయితే దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ అని వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ స్కోపింగ్ అంటే ద స్టేజ్ ఐడెంటిఫై కీ ఇష్యూస్ పైన ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అండ్ ఇంపాక్ట్ పైన ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అంటే ఇంపాక్ట్ దట్ షుడ్ బి ఫర్దర్ ఇన్వెస్టిగేటెడ్. అంటే ది స్టేజ్ ఆల్సో డిఫైన్ ద బౌండరీ అండ్ టైమ్ లిమిట్ ఆఫ్ ద స్టడీ. సో స్క్రీనింగ్ తర్వాత స్కోపింగ్ తర్వాత ఇంపాక్ట్ అనాలిసిస్, దాని తర్వాత మిటిగేషను, దాని తర్వాత రిపోర్టింగ్. సో ఇలా ఒక ప్రాజెక్ట్ని ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు, దాని తర్వాత స్కోపింగ్ చూస్తారు, దాని తర్వాత ఇంపాక్ట్ అనాలిసిస్, అంటే ఆ ప్రాజెక్ట్ ఎంత వరకు ఇంపాక్ట్ అనేది అవుతుంది ఎన్విరాన్మెంటల్గా, సోషల్గా, ఎకనామిక్ పరంగా చూస్తారు, దాని తర్వాత మిటిగేషన్ అవుతుంది, దాని తర్వాత రిపోర్టింగ్, దాని తర్వాత పబ్లిక్ హియరింగ్, ఏదైనా ఆ ప్రాజెక్ట్ సంబంధించి పబ్లిక్ హియరింగ్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత రివ్యూ ఆఫ్ EIA, అంటే ఇట్ ఎగ్జామిన్ ద అడిక్వసీ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద EIA రిపోర్ట్, ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ నెసరీ ఫర్ డిసిజన్ మేకింగ్. సో లాస్ట్ ఏంటంటే డిసిజన్ మేకింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఇట్ డిసైడ్ వెదర్ ద ప్రాజెక్ట్ అనేది రిజెక్ట్ చేయాలనుకున్నా లేకపోతే అప్రూవ్ చేయాలనుకున్నా డిసిజన్ మేకింగ్ అనేది ఫైనల్. సో నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ మానిటరింగ్ అనేది ఒక స్టేజ్ కమ్స్ ఇన్ టు ప్లే వన్స్ ద ప్రాజెక్ట్ అనేది కమిషన్. అంటే ఇట్ చెక్స్ టు ఎన్షూర్ దట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ డు నాట్ ఎక్సిడ్ ద లీగల్ స్టాండర్డ్ మరియు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మిటిగేషన్ మెజర్. అంటే మానిటరింగ్ తర్వాత పోస్ట్ మానిటరింగ్ అది సంబంధించింది.
సో ఇందాక చెప్పినట్టు 2 types ఆఫ్ కేటగిరీస్, ఒకటేమో నేషనల్ లెవెల్ అప్రైజల్ ఒకటి కేటగిరీ ఏ, అండ్ ఇక్కడ ఏదైనా అప్రైజల్ బై అంటే ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏజెన్సీతో పాటు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. సో IAA మరియు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అనేది నేషనల్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో కనుక అడిగితే స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ మరియు స్టేట్ లెవెల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ప్రొవైడ్స్ క్లియరెన్స్ టు ద కేటగిరీ B ప్రాజెక్టు. సో 4 stages ఏమో ఇంటూ EIA సైకిల్. ఒకటి స్క్రీనింగ్ చెప్పడం జరిగింది మీకు ఇందాకే, స్కోపింగ్, పబ్లిక్ హియరింగ్ మరియు అప్రైజల్, ఇవి 4 అమెండెడ్ ఇంట్రడ్యూస్ 4 stages అని. ప్రాజెక్ట్స్ కనుక చూస్తే మైనింగ్ రిలేటెడ్, థర్మల్ పవర్ ప్లాంట్, రివర్ వ్యాలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, హైవేస్, పోర్ట్స్, హార్బర్స్, ఎయిర్పోర్ట్స్, ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ స్మాల్ ఎలక్ట్రో ప్లేటింగ్ ఆర్ ఫౌండరీ యూనిట్స్ సంబంధించింది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పర్పస్ సంబంధించి ప్రాజెక్ట్స్ ఉండేవి అండర్ EIA. నెక్స్ట్ క్వశ్చన్ about biotransformation technology. First one, plastics produced by this technology self-destruct and biotransforms into bioavailable wax once they expire. Second statement, the biodegradable wax is then consumed by microorganism converting waste into water, carbon dioxide and biomass. Third statement, it is the world's first technology that produces no microplastics when olefins fully biodegradable in an open environment. అంటే బయో ట్రాన్స్ఫర్మేషన్ గురించి టెక్నాలజీ గురించి మనకి ఇచ్చారు ఈ క్వశ్చన్ అనేది. సో ఈ 3 కరెక్ట్ అండి. ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే బయో ట్రాన్స్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒక నావెల్ అప్రోచ్ అండి టు ఎన్ష్యూర్ ప్లాస్టిక్ దట్ ఎస్కేప్ రిఫ్యూజ్ స్ట్రీమ్స్ ఆర్ ప్రాసెస్డ్ ఎఫిషియెంట్లీ అండ్ బ్రోకెన్ డౌన్. అంటే ప్లాస్టిక్ అనేది మేడ్ యూజింగ్ దిస్ టెక్నాలజీ ఆర్ గివెన్ ఏ ప్రీ-ప్రోగ్రామ్ టైమ్ డ్యూరింగ్ విచ్ ద manufacture material looks and feel like conventional plastic without compromising on quality. So statement 1 అనేది కరెక్ట్. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ప్రొడ్యూస్ బై దిస్ టెక్నాలజీ సెల్ఫ్ డిస్ట్రక్ట్ పాటు బయో ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ బయో అవైలబుల్ వ్యాక్స్ వన్స్ దే ఎక్స్పైర్. సెకండ్ ఏంటంటే బయోడిగ్రేడబుల్ వ్యాక్స్ ఏంటంటే ఈజ్ దెన్ కన్జ్యూమ్డ్ బై మైక్రో ఆర్గానిజము కన్వర్టింగ్ వేస్ట్ ఇంటూ వాటరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు బయోమాస్. థర్డ్ ఏమి ఇచ్చారు, ఇది ఒక వరల్డ్లో ఫస్ట్ టెక్నాలజీ దట్ ప్రొడ్యూస్ నో microplastic when polyolefins fully biodegradable in an open environment. So 3 statement correct. So these are the explanation of biotransformation and important ఇందాక చెప్పాను మీకు వరల్డ్లో ఫస్ట్ టెక్నాలజీ దట్ ప్రొడ్యూస్ నో మైక్రోప్లాస్టిక్ వెన్ polyolefins fully biodegradable in an open environment. Next question. The United Nations declared the year 2021 to 2030 as the International Decade of Forest. Second statement, World Forest Day is celebrated each year on March 21st. Third statement, theme for World Forest Day 2023 is Forest and Health. So manaku forest gurinchi icharu. So idi important question kuda. So first time icharante manaku యునైటెడ్ నేషన్ డిక్లేర్ ద ఇయర్ 2021 టు 2020 ఇదేంటంటే ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంటు 1 అనేది మనకు అడిగింది కరెక్ట్. సో ఇన్ 2011 ఏంటంటే యునైటెడ్ నేషన్ డిక్లేర్ 2011 నుంచి 2020ని డిక్లేర్ చేయడం జరిగింది. 2011 నుంచి 2020 వరకు ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పడం జరిగింది. సో మనకి ఇచ్చింది ఇక్కడ రాంగ్ కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. 1 రాంగ్ అంటే ఆప్షన్ B ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే ప్రతి సంవత్సరము మార్చి 21న వరల్డ్ ఫారెస్ట్ డేగా మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే ఫారెస్ట్ మరియు హెల్త్ అని చెప్పడం జరిగింది. సో ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో దీని ఒక ఆబ్జెక్టివ్ ఏమిటంటే టు ప్రమోట్ సస్టైనబుల్ మేనేజ్మెంట్, కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్. సస్టైనబుల్ మేనేజ్మెంట్తో పాటు కన్జర్వేషన్తో పాటు డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్. సో నేను కిందకి చెప్పాను 2011 నుంచి 2020 ఏంటంటే ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ ఫారెస్ట్. సో 2012 ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు 1971. FAO ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ వరల్డ్ ఫారెస్ట్ డేని. సో దేనికోసం అంటే క్రియేట్ అవేర్నెస్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫర్ పీపుల్ మరియు అండ్ ప్లానెట్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ ఆల్సో నోన్ యాజ్ వరల్డ్ ఫారెస్ట్ డే అని కూడా అంటారు.
సో ఎప్పుడంటే మార్చి 21 దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఫారెస్ట్ మరియు హెల్త్ అనేది ఈ సంవత్సరం థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్, ఫస్ట్ వన్, ఇట్ ఈస్ డెవలప్డ్ బై UNEP, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సెకండ్ స్టేట్మెంట్, చాడ్, ఇరాక్, పాకిస్తాన్, బహ్రెయిన్ అండ్ బంగ్లాదేశ్ ఆర్ ద 5 మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్. థర్డ్ స్టేట్మెంట్, న్యూఢిల్లీ ఈజ్ ద సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్. సో మనకు ఇలా 3 స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏంటంటే దీన్ని డెవలప్ చేసింది ఏంటంటే ఏదైతే ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అనేది, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రిపేర్డ్ ఎవరు చేస్తారంటే ఐక్యూ ఎయిర్. ఇదొక స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ అండి కంపెనీ. ప్రిపేర్స్ ద యాన్యువల్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ బేస్డ్ ఆన్ ద డేటా ఫ్రమ్ మానిటరింగ్ స్టేషన్ ఆపరేటెడ్ బై గవర్నమెంట్స్ మరియు అదర్ ఇన్స్టిట్యూట్ అండ్ ఆర్గనైజేషన్ అక్రాస్ ద వరల్డ్. సో 2022 రిపోర్ట్ ప్రకారం ఏంటంటే బేస్డ్ ఆన్ PM 2.5 పార్టికులేట్ ఆఫ్ మ్యాటర్ 2.5 డేటా ఫ్రమ్ దగ్గర మోర్ దెన్ 7,000 సిటీస్ అండ్ 131 కంట్రీస్ ప్రకారం చూస్తే చాద్, ఇరాక్, పాకిస్తాన్, బహ్రెయిన్ 5 మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ ఇవి. సో మీకు ఒక బిట్టు రూపంలో ఇది రావచ్చు. సో చాద్ అని ఇరాక్, పాకిస్తాను, బహ్రెయిన్. సో న్యూఢిల్లీ మనం కనుక అడిగితే ఇది ఒక సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్ అని ఇవ్వడం జరిగింది. సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్ అని ఇవ్వడం జరిగింది. సో థర్డ్ కరెక్ట్. నేను ఇందాక చెప్పింది UNEP డెవలప్ చేయలేదు దీన్ని, IQAIR అంటే స్టేట్మెంట్ 1 అనేది రాంగ్, మనం అడిగింది కరెక్ట్ కాబట్టి. సో ఆప్షన్ A is the right answer of this question. So New Delhi is the second most polluted capital city in the world with 𝗳-𝗦𝗔𝗧 topping the list. సో సిటీ పేరు అడిగారు కాబట్టి. సో ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ని ప్రిపేర్ చేసిందంటే IQAIR. ఇది ఒక స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిపోర్ట్స్ ఎక్కువగా మనకు అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. సో ఈ రిపోర్ట్ అనేది బేస్డ్ ఆన్ దేనిపైన అంటే PM 2.5 డేటా ప్రకారము. అండ్ ఏ కంట్రీస్ వర్స్ట్గా అంటే మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ ఉన్నాయంటే చాద్, ఇరాక్, పాకిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్ అని గుర్తుపెట్టుకోండి. సో లాహోర్ అనేది మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాతనే హోటాన్ ఇన్ చైనా అండ్ భివాడి ఇన్ రాజస్థాన్. ఒకవేళ కనుక మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ కనుక అడిగితే న్యూఢిల్లీ సెకండ్ వన్. సో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ కనుక అయితే లాహోర్ తర్వాత హోటాన్ ఇది ఎక్కడ ఉందంటే చైనాలో. మన భారతదేశంలో కనుక అడిగితే భివాడి ఇన్ రాజస్థాన్. ఒకవేళ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్ కనుక అడిగితే సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ కనుక క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్ అడిగితే న్యూఢిల్లీ. సో చాద్ అనేది టాప్ లిస్ట్ ఉంది, ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ క్వశ్చన్ మయన్మార్ టేక్ సంబంధించింది. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ హైలీ వాల్యూడ్ ఫర్ ఇట్స్ డ్యూరబిలిటీ అండ్ రెసిస్టెన్స్ టు వాటర్ అండ్ టర్మైట్స్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇన్ ద IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెన్డ్ స్పీసీస్. సో స్టేట్మెంట్ 1 అది కరెక్ట్, ఎందుకంటే మయన్మార్ టేక్ అనేది ఈజ్ ఎ హైలీ వాల్యూడ్ ఫర్ ఇట్స్ డ్యూరబిలిటీ అండ్ రెసిస్టెన్స్ టు వాటర్ అండ్ టర్మైట్స్. అంటే ఇట్ కామన్లీ యూజ్డ్ ఫర్ హై ఎండ్ ఫర్నిచర్, వినీర్స్ అండ్ షిప్ డెక్కింగ్ పర్పస్ దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఇచ్చారు ఇక్కడ, క్రిటికల్ ఎండేంజర్డ్ ఇన్ ద IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెన్డ్ స్పీసీస్ ఇవ్వడం జరిగింది. బట్ ఇది క్రిటికల్ ఎండేంజర్డ్ కాదండి, లిస్టెడ్ యాజ్ ఎండేంజర్డ్. సో ఆప్షన్ A ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో టేక్ అనేది లార్జ్ డెసిడియస్ ట్రీ నేటివ్ టు ఇండియా, మయన్మార్తో పాటు లావోస్, థాయిలాండ్. సో ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మయన్మార్ టేక్ అనేది హైలీ వాల్యూడ్ ఫర్ డ్యూరబిలిటీ, రెసిస్టెన్స్ టు వాటర్ మరియు టర్మైట్స్. సో ఇది కామన్లీ దేని పర్పస్ యూజ్ చేస్తారంటే హై ఎండ్ ఫర్నిచర్ కోసం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టేక్ అనేది ఒక లార్జ్ డెసిడియస్ ట్రీ నేటివ్ టు ఇండియా, మయన్మార్, లావోస్ అండ్ థాయిలాండ్ కూడా. సో ఈ పాయింట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇది లిస్టెడ్ IUCN రెడ్ లిస్ట్ కనుక అడిగితే మనకు ఎండేంజర్డ్ అండ్ డేంజర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ది గ్రాస్ డొమెస్టిక్ క్లైమేట్ రిస్క్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఎవరని అడిగారు, అంటే ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుందని అడిగారు.
గ్రాస్ డొమెస్టిక్ క్లైమేట్ రిస్క్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యుఎన్ఈపి, క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్, ఫారెస్ట్ కార్బన్ పార్ట్నర్షిప్ ఫెసిలిటీ. సో ఇలా మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. గ్రాస్ డొమెస్టిక్ క్లైమేట్ రిస్క్ రిపోర్టు. సో క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ అంటే గ్రాస్ డొమెస్టిక్ క్లైమేట్ రిస్క్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఎవరంటే క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ ఆర్ XDI. సో ఇదొక గ్లోబల్ ఆర్గనైజేషను స్పెషలైజింగ్ ఇన్ క్లైమేట్ రిస్క్ అనాలిసిస్ ఫర్ రీజియన్, బ్యాంక్స్ అండ్ కంపెనీస్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే ఈ ఇండెక్స్ కాల్కులేట్ ద ఫిజికల్ క్లైమేట్ రిస్క్ టు బిల్డ్ ఎన్విరాన్మెంట్ సచ్ యాస్ బిల్డింగ్స్ అండ్ ప్రాపర్టీస్ అక్రాస్ 2600 స్టేట్స్ మరియు ప్రొవిన్సెస్ గ్లోబల్ ఇన్ 2050. సో GDCRP ఏదైతుందో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారంటే క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్. సో క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ అనేది ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ అండ్ స్పెషలైజింగ్ ఇన్ క్లైమేట్ రిస్క్ అనాలిసిస్ ఫర్ రీజియన్, బ్యాంక్స్ అండ్ కంపెనీస్. సో ఈ ఇండెక్స్ క్యాల్కులేట్ బై ఏంటంటే ఫిజికల్ క్లైమేట్ రిస్క్, చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇండెక్స్ని అసైన్ అండ్ అగ్రిగేటెడ్ డ్యామేజ్ రేషియో టు ఈచ్ రీజియన్ విచ్ signifies the total amount of damage region built environment would sustain in 2050. సో ఇండియాలో ఎన్ని స్టేట్ ఉన్నాయంటే 9 స్టేట్స్. అది కూడా 50 హై రిస్క్ స్టేట్ ఇంక్లూడింగ్ పంజాబ్, బీహారు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, కేరళ, అస్సాం. అంటే సదర్న్ స్టేట్లో తమిళనాడు ఒకటి ఉంది అండ్ కేరళ, ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్, రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర ఈ 3 అండ్ దాంతోపాటు పంజాబ్, బీహార్, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ స్టీల్ సంబంధించింది. అబౌట్ గ్రీన్ స్టీల్, ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్ వితౌట్ ద యూజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూల్స్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఇంక్రీజెస్ ద స్టీల్ ఇండస్ట్రీస్ కార్బన్ ఫుట్ ప్రింట్. సో చూస్ ద కరెక్ట్ కోడ్ అని అడిగారు మనకు గ్రీన్ స్టీల్. సో గ్రీన్ స్టీల్ అడిగారు కాబట్టి ఫస్ట్ వన్ ఏంటంటే ఇట్ ఈస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్ వితౌట్ యూజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూల్ లేకుండా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, ఎందుకంటే గ్రీన్ స్టీల్ అనేది ఈజ్ అ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టీల్ వితౌట్ ది యూజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూల్స్. సో దిస్ కెన్ బి డన్ బై యూజింగ్ లో కార్బన్ ఎనర్జీ సోర్సెస్. అవేంటంటే హైడ్రోజను, కోల్ గ్యాసిఫికేషను or electricity instead of the traditional carbon intensive manufacturing route of coal fired plants. సో స్టేట్మెంట్ 1 అది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, ఇట్ ఇంక్రీజెస్ ద స్టీల్ ఇండస్ట్రీ కార్బన్ ఫుట్ ప్రింట్. సో ఇది డిక్రీజ్ అవుతుందండి, ఇంక్రీజ్ కాదు. సో లో కార్బన్ హైడ్రోజన్ అనేది అంటే బ్లూ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ కెన్ హెల్ప్ రిడ్యూస్ ద స్టీల్ ఇండస్ట్రీ కార్బన్ ఫుట్ ప్రింట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో గ్రీన్ స్టీల్ అంటే ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్ వితౌట్ యూజింగ్ ఫాసిల్ ఫ్యూల్. సో దీనివల్ల ఏంటంటే లో కార్బన్ ఎనర్జీ సోర్సెస్ సచ్ యాస్ హైడ్రోజన్, కోల్ గ్యాసిఫికేషన్ దీని త్రూ యూజ్ చేయడం జరుగుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్ కార్బన్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ రూట్ ఆఫ్ కోల్ ఫైర్డ్ ప్లాంట్స్. సో దీనివల్ల ఏంటంటే లోయర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్తో పాటు కాస్ట్ తగ్గుతుంది అండ్ దీనివల్ల క్వాలిటీ ఆఫ్ స్టీల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే లో కార్బన్ హైడ్రోజన్ ఏదైతే ఉందో బ్లూ హైడ్రోజన్ మరియు గ్రీన్ హైడ్రోజన్ కెన్ హెల్ప్ రెడ్యూస్ ద స్టీల్ ఇండస్ట్రీ కార్బన్ ఫుట్ ప్రింట్. నెక్స్ట్ క్వశ్చన్, స్కై గ్లో. అబౌట్ స్కై గ్లో, ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ అన్ omnipresent sheet of light across the night sky and is a part of light pollution. Second statement, it is caused because of street lights, security flood light and outdoor ornamental lights. So మనకు 2 స్టేట్మెంట్ ఇచ్చారు అబౌట్ స్కై గ్లో. సో ఈ 2 కరెక్ట్ అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే స్కై గ్లో అనేది ఒక ఓమ్ని ప్రెజెంట్ షీట్ ఆఫ్ లైట్ అక్రాస్ ద నైట్ స్కై మరియు ఇది ఒక పార్ట్ ఆఫ్ లైట్ పొల్యూషన్ కూడా. అండ్ దీని ఇట్ కాజ్డ్ బికాస్ ఆఫ్ ఏంటంటే స్ట్రీట్ లైట్, సెక్యూరిటీ ఫ్లడ్ లైట్ మరియు అవుట్డోర్ ఆర్నమెంటల్ లైట్స్ కూడా. సో 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్.
సో స్కై గ్లో అనేది ఒక ఓమ్ని ప్రెజెంట్ సీట్ ఆఫ్ లైట్ అండి అక్రాస్ ద నైట్ స్కై అండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైట్ పొల్యూషన్. అంటే ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ అండ్ అరౌండ్ ద సిటీస్ దట్ కెన్ బ్లాక్ ఆల్ బట్ ద వెరీ బ్రైటెస్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్కిటిక్ కౌన్సిల్ గురించి క్వశ్చన్ అండి ఇది. అబౌట్ ఆర్కిటిక్ కౌన్సిల్, ఫస్ట్ వన్, ఇట్ వాస్ సెట్ అప్ బై ద ఒట్టోవా డిక్లరేషన్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్స్ సెక్రటేరియట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కెనడా. థర్డ్ స్టేట్మెంట్, కెనడా అండ్ ఫిన్లాండ్ ఆర్ ఇట్స్ మెంబర్. అంటే ఆర్కిటిక్ కౌన్సిల్ గురించి మనకు ఈ క్వశ్చన్ రూపంలో అడిగారు. అంటే ఆర్కిటిక్ కౌన్సిల్ అనేది ఒక హై లెవెల్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఎప్పుడు సెటప్ చేశారంటే 1996లో. సో బై ద ఒట్టోవా డిక్లరేషను. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. దేనికోసం అంటే టు ప్రమోట్ కోఆపరేషన్, కోఆర్డినేషన్, ఇంటరాక్షన్ అమాంగ్ ద ఆర్కిటిక్ స్టేట్స్ టుగెదర్ విత్ ద ఇండిజినియస్ కమ్యూనిటీస్ అండ్ అదర్ ఆర్కిటిక్ ఇన్హాబిటెంట్స్. అంటే ఈ కౌన్సిల్లో 8 సర్కంపోలార్ కంట్రీస్ ఉన్నాయండి యాజ్ మెంబర్ స్టేట్స్ మరియు మైండేటెడ్ ప్రొటెక్ట్ ద ఆర్కిటిక్ ఎన్విరాన్మెంట్, ప్రమోట్ ద ఎకనామిక్స్ మరియు సోషల్ అండ్ కల్చరల్ వెల్ బీయింగ్స్. సో మనకు స్టేట్మెంట్ సెకండ్ ఏమి ఇచ్చారంటే ఇట్ సెక్రటరీ ఎక్కడ ఉందంటే కెనడాలో ఉందని ఇచ్చారు. సో స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్. ఎందుకంటే స్టాండింగ్ ఆర్కిటిక్ కౌన్సిల్ సెక్రటరీ నార్మల్లీ బికెమ్ ఆపరేషనల్ ఇన్ 2013. ఇది ఎక్కడ ఉందంటే నార్వేలో. సో మనం 2ని మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో 2ని కనుక ఎలిమినేషన్ చేస్తే మనం, సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. అంటే కెనడా మరియు ఫిన్లాండ్ అనేది మెంబర్స్ ఆఫ్ ఆర్కిటిక్ కౌన్సిల్. సో ఆర్కిటిక్ కౌన్సిల్ దేనికోసం అంటే ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. ఒట్టోవా డిక్లరేషన్ దీన్ని సెటప్ చేయడం జరిగింది. దేనికోసం టు ప్రమోట్ కోఆపరేషన్ మరియు కోఆర్డినేషన్, ఇంటరాక్షన్ అమాంగ్ ఇట్స్ ఆర్కిటిక్ స్టేట్స్ టుగెదర్ విత్ ద ఇండిజినియస్ కమ్యూనిటీస్ మరియు అదర్ ఆర్కిటిక్ ఇన్హాబిటెంట్. సో ఈ స్టాండింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆర్కిటిక్ కౌన్సిల్ అనేది దీని యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉందంటే నార్వేలో ఉంది. అండ్ మెంబర్స్ కనుక అడిగితే కౌన్సిల్ మెంబర్స్ అడ్వోక్ అబ్జర్వర్స్ కంట్రీస్ కనుక అడిగితే అడగవచ్చు. సో అండ్ పర్మనెంట్ పార్టిసిపెంట్ కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. సో పర్మనెంట్ పార్టిసిపెంట్ కనుక అడిగితే అందులో పర్మనెంట్ పార్టిసిపెంట్ అని అడిగితే ఏఐఏ ఒకటి, ఏఏసి అంటే ఆర్కిటిక్ అథబాస్కన్ కౌన్సిల్ ఒకటి, జీసీఏ ఒకటి, ఐసీసీ ఒకటి, అండ్ రైపెన్ ఒకటి, అండ్ సామిక్ కౌన్సిల్ అని ఒకటి. సో ఇవి పర్మనెంట్ పార్టిసిపెంట్. సో డెన్మార్క్ ఏమో రిప్రజెంట్ గ్రీన్లాండ్ అండ్ ఫారో ఐలాండ్. మీరు ఖచ్చితంగా తెలవాలి, ఇది ఇంపార్టెంట్. సో ఒట్టోవా డిక్లరేషన్ అనేది కెనడా, కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, రష్యన్ ఫెడరేషన్, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇవన్నీ మెంబర్స్ ఆఫ్ ఆర్కిటిక్ కౌన్సిల్. ఇండియా లేదు, చైనా లేదు. సో కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, రష్యన్ ఫెడరేషన్, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఆర్కిటిక్ కౌన్సిల్. సో డెన్మార్క్ అనేది రిప్రజెంట్ ఏంటంటే గ్రీన్లాండ్తో పాటు ఫారోయ్ ఐలాండ్ కూడా ఈ 2. సో ఇవి పర్మనెంట్ పార్టిసిపెంట్స్. సో అబ్జర్వర్ స్టేటస్ కనుక అడిగితే, సో అబ్జర్వర్ స్టేటస్ ఏంటంటే ఈజ్ ఓపెన్ టు నాన్ ఆర్కిటిక్ స్టేట్స్, అంటే అలాంగ్ విత్ ఇంటర్ గవర్నమెంటల్, ఇంటర్ పార్లమెంటరీ, గ్లోబల్, రీజనల్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ దట్ ద కౌన్సిల్ డిటర్మైన్స్ కెన్ కాంట్రిబ్యూట్ టు ఇట్స్ వర్క్. అంటే ఇట్స్ అప్రూవ్డ్ బై ద కౌన్సిల్ ఎట్ ద మినిస్ట్రియల్ మీటింగ్ అప్పుడు దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ 2 yearsకి. సో ఆర్కిటిక్ కౌన్సిల్ అబ్జర్వర్ కనుక అడిగితే ప్రైమర్లీ కాంట్రిబ్యూట్ త్రూ దేర్ ఎంగేజ్మెంట్ ఇన్ ద కౌన్సిల్ ఎట్ ద లెవెల్ ఆఫ్ వర్కింగ్ గ్రూప్స్. సో అబ్జర్వర్ వాళ్ళకి ఓటింగ్ రైట్ ఉంటుందంటే ఉండదు కౌన్సిల్లో. సో నాన్ ఆర్కిటిక్ స్టేట్స్ హ్యావ్ అబ్జర్వర్ స్టేటస్ కనుక చూస్తే మనకు యాజ్ ఆఫ్ నౌ 2022 కనుక చూస్తే అందులో జర్మనీ ఉంది, నెదర్లాండ్ ఉంది, పోలాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, స్పెయిన్, చైనా 2013, ఇండియా కూడా ఉన్నది, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, స్విట్జర్లాండ్. సో ఇండియా ఈజ్ 13 నాన్ ఆర్కిటిక్ స్టేట్స్లో ఏదైతే అబ్జర్వర్ స్టేటస్లో ఉన్నదో అందులో ఇండియా ఒకటి. సో ఇండియా ఆర్కిటిక్ కౌన్సిల్ మెంబర్ కాదు, చైనా కూడా కాదు, జపాన్ కూడా కాదు, సౌత్ కొరియా కాదు, సింగపూర్ కాదు, స్విట్జర్లాండ్ కాదు, ఇటలీ కాదు, స్పెయిన్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, పోలాండ్, నెదర్లాండ్, జర్మనీ. సో ఇవి 13 కంట్రీస్ అనేది నాన్ ఆర్కిటిక్ స్టేట్స్ హ్యావ్ అబ్జర్వర్ స్టేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ సైట్స్ గురించి. సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్
flora. First one, it is an international agreement between government. Second statement, it ensures that international trade in only wild animals does not threaten their survival. Third statement, it lists species in 3 appendices based on their థ్రెట్ లెవెల్స్. సో మళ్ళీ మనకు 3 స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది రిలేటెడ్ టు సైట్ సంబంధించింది. సో సెకండ్ ఏమి ఇచ్చారంటే ఇట్స్ ఎన్ష్యూర్ దట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఓన్లీ వైల్డ్ యానిమల్స్ డస్ నాట్ థ్రెటన్ దేర్ సర్వైవల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఎందుకంటే ఇట్ ఎన్ష్యూర్ దట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ వైల్డ్ యానిమల్స్ మరియు ప్లాంట్ డస్ నాట్ థ్రెటన్ ద సర్వైవల్ ఆఫ్ ద స్పేసీస్. సో 2ని మనం ఎలిమినేషన్ చేసే సి అండ్ డి ఉంది. సో మిగతా 2 కరెక్ట్. ఎందుకంటే ఇట్ లిస్ట్ స్పేసెస్ ఇన్ 3 అపెండిసెస్ బేస్డ్ ఆన్ ద థ్రెట్ లెవెల్. అండ్ దాంతోపాటు ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ అండి బిట్వీన్ గవర్నమెంట్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో సైట్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్స్. సో ప్రజెంట్ ఎన్ని ఉందంటే 184. సో కన్వెన్షన్ ఇది ఎంటర్ ఇంటూ ఫోర్స్ అంటే 1975. అంటే ఇండియా బికమ్ ద పార్టీ అంటే 25th పార్టీ. సో ఇది ఒక వాలంటరీ అగ్రిమెంట్ అగ్రీస్ టు బి బౌండ్ బై ద కన్వెన్షను. సో ద స్టేట్స్ దట్ హ్యావ్ అగ్రీడ్ టు బి బౌండ్ బై ద కన్వెన్షను అంటే జాయింట్ సైట్స్ ఆర్ నౌన్ యాజ్ పార్టీస్ అంటారు దాన్ని. సో ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ వైల్డ్ యానిమల్స్తో పాటు ప్లాంట్స్ అనేది డస్ నాట్ థ్రెటన్ ద సర్వైవల్ ఆఫ్ ద స్పేసీస్. ఇది ఎన్ష్యూర్ అవుతుందండి సైట్స్ సంబంధించింది. అంటే సైట్స్ అనేది లీగల్లీ బైండింగ్ ఆన్ ద పార్టీస్. అంటే ఇన్ అదర్ వర్డ్స్ దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద కన్వెన్షన్. అంటే ఇట్ డస్ నాట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ నేషనల్ లా. ఈ చాలా ఇంపార్టెంట్. ఇలా మనకు బిట్ రూపంలో ఈ పాయింట్ రావచ్చు. అండ్ ఆల్ ఇంపోర్ట్ ఏదైతే ఇంపోర్ట్స్ ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అండ్ రీ-ఎక్స్పోర్ట్ ఆఫ్ స్పీసీస్ కవర్డ్ అండర్ సైట్స్ మస్ట్ బి ఆథరైజ్డ్ త్రూ పర్మిట్ సిస్టమ్. అంటే ఎవ్రీ 2 నుంచి 3 years ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ మీట్స్ టు రివ్యూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కన్వెన్షన్. అంటే ఈ కన్వెన్షన్ని ప్రతి 2 నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఖచ్చితంగా మీట్ అవ్వాలి అండ్ రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఈ 3 అపెండిక్స్ అని చెప్పాను కదా, ఆ 3 అపెండిక్స్లో ఏంటంటే ఫస్ట్ అపెండిక్స్ అనేది. సో ఫస్ట్ అపెండిక్స్ అంటే మోస్ట్ ఎండేంజర్డ్ అమాంగ్ సైట్స్ లిస్టెడ్ యానిమల్స్ ప్లాంట్స్. ఎగ్జాంపుల్ కనుక చూస్తే గోరిల్లాస్, సీ టర్టల్స్, మోస్ట్ లేడీ స్లిప్పర్స్ ఆర్చిస్ ఒకటి అండ్ గెయిన్ పాండా సంబంధించింది. అంటే కరెంట్లీ ఎన్ని ఉన్నాయంటే 1082 స్పీసీస్ ఉంది దీంట్లో. సో దే ఆర్ థ్రెటన్తో పాటు విత్ ఎక్స్టింక్షన్ అండ్ సైట్స్ ప్రోహిబిట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అంటే ఈ అపెండిక్స్ 1లో ఉన్నాయంటే థ్రెటన్ విత్ ఎక్స్టింక్షన్ మరియు సైట్స్ ఏమో ప్రొహిబిట్ చేయడం జరుగుతుంది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ స్పెసిమెన్స్ ఆఫ్ ది స్పీసీస్ ఎక్సెప్ట్ ఏంటంటే వెన్ ద పర్పస్ ఆఫ్ ద ఇంపోర్ట్ ఈస్ నాట్ కమర్షియల్. అంటే కమర్షియల్ పర్పస్ కాకుండా దాన్నే దీంట్లో అలో చేయడం జరుగుతుంది. ఫర్ ఇన్స్టాన్స్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ పర్పస్ మాత్రమే. అంటే అపెండిక్స్ 1లో ఉన్న ఏదైనా స్పీసీస్ కానీ దాన్ని ట్రేడ్ అనేది ప్రొహిబిట్ చేయడం జరుగుతుంది ఎక్సెప్ట్ నాట్ ఫర్ కమర్షియల్ పర్పస్ మరియు ఫర్ ఇన్స్టాన్స్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ మాత్రమే. అపెండిక్స్ 2 ఏంటంటే ఇట్ లిస్ట్ స్పీసీస్ దట్ ఆర్ నాట్ నెసెసర్లీ నౌ థ్రెటన్ విత్ ఎక్స్టింక్షన్ బట్ దట్ మే బికమ్ అన్లెస్ ట్రేడ్ ఇస్ క్లోజ్లీ కంట్రోల్డ్. సో ఇందులో కనుక చూస్తే మనకు మహోగనీ, మెనీ కోరాల్స్, అమెరికన్ అలిగేటర్స్ ఒకటి, లయన్స్, ప్యాడెల్ ఫిష్ సంబంధించింది సైట్ అపెండిక్స్ 2లో యాడ్ చేయడం జరిగింది. సో దీని అంటే లుక్ అలైక్ స్పీసీస్ అని కూడా అంటారు దీంట్లో. సో ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ సో కాల్డ్ లుక్ అలైక్ స్పీసీస్ అంటే స్పీసీస్ హూ స్పెసిమెన్స్ ఇన్ ట్రేడ్ లుక్ లైక్ దోస్ ఆఫ్ స్పీసీ లిస్టెడ్ ఫర్ కన్జర్వేషన్ రీజన్. సో అపెండిక్స్ 3 ఏంటంటే ఆల్రెడీ రెగ్యులేట్ ట్రేడ్ ఇన్ ద స్పీసీస్ అండ్ దట్ నీడ్స్ కోఆపరేషన్ ఆఫ్ అదర్ కంట్రీస్ టు ప్రివెంట్ అన్సస్టైనబుల్ ఆర్ ఇల్లీగల్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో టైటల్స్ ఒకటి, వాల్రసెస్ ఒకటి, కేప్ స్టాగ్ బిట్లీస్ ఒకటి. సో రిలేటెడ్ టు అపెండిక్స్ 3లో. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ క్రౌన్డ్ రూఫ్డ్ తాంబేల్ సంబంధించింది. రెడ్ క్రౌన్డ్ రూఫ్డ్ టర్టాయిల్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఏ మ్యారీన్ టర్టాయిల్ స్పీసీస్ ఎండమిక్ టు ఇండియా. సెకండ్ వన్, ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఆన్ ద IUCN రెడ్ లిస్ట్. సో మనకు ఈ రెడ్ క్రౌన్డ్ రూఫ్డ్ టర్టాయిల్ గురించి అడిగారు. సో ఇది ఇంపార్టెంట్. సో రెడ్ క్రౌన్డ్ రూఫ్డ్ టర్టాయిల్ అనేది వన్ ఆఫ్ ద 24 స్పీసీస్ ఎండమిక్ టు ఇండియా అండి. సో ఇది ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకు మరైన్ టర్టాయిల్ ఇవ్వడం జరిగింది. ఇది మరైన్ కాదండి, ఫ్రెష్ టర్టాయిల్. ఇది ఫ్రెష్ వాటర్ టర్టాయిల్ స్పీసీస్ ఎండమిక్ టు ఇండియా. సో ఏ అనేది రాంగ్ కాబట్టి. అండ్ ఇదొక
క్రిటికల్లీ ఎండేంజర్లో ఉందండి IUCN రెడ్ లిస్ట్లో. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇది ఒక నేటివ్ టు ఇండియాతో పాటు బంగ్లాదేశ్, నేపాల్ కూడా ఈ రెడ్ క్రౌన్ రూఫ్డ్ టర్టాయిల్. సో ఇందాక చెప్పాను మీకు, ఇది ఒక ఫ్రెష్ వాటర్ స్పేసీస్ ఫౌండ్ ఇన్ డీప్ ఫ్లోయింగ్ రివర్స్ విత్ టెరెస్ట్రియల్ నెస్టింగ్ సైట్ అండ్ నేటివ్ టు ఇండియా మరియు బంగ్లాదేశ్, నేపాల్. హిస్టారికల్ ఏంటంటే ద స్పేసీస్ వైడ్ స్ప్రెడ్స్ ద గంగా రివర్తో పాటు బోత్ ఇన్ ఇండియా, బంగ్లాదేశ్. ఇట్ ఆల్సో అకర్ ఇన్ బ్రహ్మపుత్ర బేసిన్. సో కరెంట్లీ కనుక చూస్తే మనకు న్యూస్లో ఉంటుంది కాబట్టి ఇది ఇలా మన కరెంట్ అఫైర్లో రావచ్చు బిట్స్ రూపంలో. సో నేషనల్ చంబల్ రివర్ ఘారియల్ శాంక్చురీ ఈజ్ ద ఓన్లీ ఏరియా విత్ సబ్స్టాన్షియల్ పాపులేషన్ ఆఫ్ స్పేసీస్. సో ఇది ఇంపార్టెంట్. ఒకవేళగా లిస్ట్ షెడ్యూల్ అడిగితే షెడ్యూల్ ఫస్ట్లో ఉందండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సైట్స్లో కనుక అడిగితే సైట్స్ 2లో. సో ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఆన్ ద IUCN రెడ్ లిస్ట్. సో ఇంతవరకు మనం ఎన్విరాన్మెంట్ సంబంధించిన ప్రతి టాపిక్ ఏదైనా ఎకాలజీ సంబంధించిందైనా, ఈకోసిస్టమ్ సంబంధించిందైనా, బయోడైవర్సిటీ సంబంధించినైనా, ఇలా బయోస్పియర్ అయినా, ఇలా ఫౌనా ఫ్లోరా అండ్ దాంతోపాటు క్లైమేట్ చేంజ్ అయినా, కొన్ని ఆర్గనైజేషన్ యాక్ట్స్, రూల్స్ అండ్ పాలసీస్, ఇంటర్నేషనల్తో పాటు నేషనల్ సంబంధించిన ప్రతి టాపిక్ మనం ఈ క్రాస్ కోర్స్లో మనం MCQ బిట్స్ రూపంలో సాల్వ్ చేయడం జరిగింది. ఇవి మీకు ఖచ్చితంగా అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.